రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో 18 నెలల చిన్నారి బోరుబావిలో పడింది. బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యాదయ్య రేణుకల రెండో కూతురు వీణ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు జారి బోరుబావిలో పడిపోయింది. పోలీసులు అధికారులు ముమ్మర సహాయక చర్యలను చేపట్టారు. చిన్నారి 45 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. వైద్య సిబ్బంది 108తో చిన్నారికి ఆక్సిజన్ ను అందిస్తున్నారు. కాగా మంత్రి మహేందర్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 3 జేసీబీలు, ఒక హిటాచీ తెప్పించి బోరుబావికి సమాంతరంగా తవ్వకం చేపట్టారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ రఘునందన్ రావు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్లలో అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, బోరుబావిలో పాప పడిపోయిన ఘటన తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా పునరావృతి ఉందా? ఏమైనా అప్డేట్స్ ఏంటి? చేవెళ్ల మండలంలోని ఇక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడినటువంటి చిన్నారి 18 నెలల చిన్నారి సంబంధించినటువంటి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 15 గంటలు పూర్తయింది. అయితే ఏదైతే చిన్నారి పడిన తర్వాత ఆ బోరుబావికి సమాంతరంగా లోతు తీసేందుకు ప్రయత్నాలు చేయగా 5 అడుగుల లోతు తర్వాత బండ పడడంతో అధికారులు ఈ జేసీబీకి సంబంధించినటువంటి వాళ్ళు చేతులు చేయడం జరిగింది. ఇక్కడ తవ్వడం వీలు కానిటువంటి పరిస్థితి నెలకొంది. అయితే విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బృందాలు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే ఈ బోరుబావికి సమాంతరంగా గోటు తీసేందుకు అవకాశం లేకపోవడంతో వీళ్ళు ఏదో రోబోటిక్ సిస్టమ్ ద్వారా చిన్నారిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 40 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్లుగా ఇప్పటికీ గుర్తించడం జరిగింది. నిన్న ఏదైతే విషయం తెలిసిన వెంటనే మంత్రి మహేందర్ రెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ పాపను బయటికి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. లోనికి కొన్ని కెమెరాలతో పాటు అదేవిధంగా ఆక్సిజన్ కూడా పంపిస్తూ వస్తున్నారు. అయితే బాలిక అరుపులు వినిపించాయి అని చెప్పేసి ఉదయం అరుపులు వినిపించేట్టుగా కూడా గుర్తించడం జరిగింది. లోపల ఉన్నటువంటి బాలిక ఏడుస్తున్నట్లుగా గుర్తించారు. అయితే మొత్తం మీద ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా కూడా బయటికి తీసుకొచ్చేందుకు కొద్దిగా ప్రయత్నాలు భరించకపోవడంతో కొచ్చి నుంచి హుటాహుటిన మరొక టెక్నాలజీ ద్వారా తెచ్చేందుకు ఒక పరికరం కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రయత్నాలు కొనసాగుతాయి. మరొక 2-3 గంటల్లో ఈ చిన్నారిని బయటికి తీస్తామని చెప్పేసి అధికారులు చెప్తూ వస్తున్నారు. త్రిపుర, అయితే ప్రసన్న, ఉదయం నుంచి పాప నుంచి ఎటువంటి అరుపులు కానీ శబ్దాలు కానీ లేనట్లుగా తెలుస్తోంది. అయితే పాప ప్రజెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు? అంటే ఏదైతే చిన్నారి కాబట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఏడ్చి ఉండొచ్చు. ఆ తర్వాత హోమాల్లోకి అంటే మత్తులో పోయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చిన్నారి లోపల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి భయపడిపోయి మత్తులోకి పోయి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. చిన్నారి మాత్రం బతికి ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రాణంతోనే ఉంది, మరొక 2 గంటల్లో బయటికి తీస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే లోపలికి ఆక్సిజన్ సరిపడా ఆక్సిజన్ కూడా లోపలికి పంపిస్తూ వస్తారు. అదేవిధంగా ఆ చిన్నారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బాలికకు సంబంధించినటువంటి వైద్య సహకారం ఇచ్చేందుకు ఇప్పటికే చేవెళ్ల అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను కూడా ఆసుపత్రి వైద్య బృందం కూడా అక్కడికి రప్పించడం జరిగింది. మంత్రి మహేందర్ రెడ్డి నిన్న సాయంత్రం నుంచి అక్కడే ఉండి ఆయన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా చిన్నారిని క్షేమంగా బయటికి తీస్తాము అని చెప్పేసి అటు మంత్రి అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టినటువంటి ఎన్డీఆర్ బృందాలు కూడా చెప్తున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 13 గంటల నుంచి చిన్నారిని రక్షించేందుకు నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అధికారులు. అయితే మొత్తానికి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి 2 సంవత్సరాల వీణ అనే పాప బోరుబావిలో పడిన ఘటన తెలిసిందే. మొత్తానికి పాప నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో హుటాహుటిన పాపని రక్షించేందుకు అధికారులందరూ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి ఘటనా స్థలంలోనే ఉండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.